ఇవాళ మేము బుఫేకి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో నాగాస్కి వెళ్ళాం. వెళ్ళాక చూస్తే ఇవాళ ఓనం స్పెషల్. సో ఓనం రిలేటెడ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉందన్నమాట. ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. నా హస్బెండ్ నా కోసం చాట్ ప్రిపేర్ చేశాడు. నాకు చాట్ అంటే చాలా ఇష్టం. అది కూడా మా హస్బెండ్ చేసేది. దాన్ని మిక్స్ చేసే ప్రపోర్షన్ ఐ డోంట్ నో, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ నాగాస్లో నాకు ఈ లైవ్ కౌంటర్ అంటే చాలా ఇష్టం. అక్కడ లైవ్ దోసాస్ ఉంటాయి, లైవ్ చాట్ సెక్షన్, పానీపూరి మనం మిక్స్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగినట్టు. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ ఫన్ జోన్. ఐ టేస్టెడ్ ఇట్. చాలా బాగుంది యాజ్ యూజువల్. మా హస్బెండ్ ఫుల్ నాన్ వెజ్ సెక్షన్, నేనేమో ఫుల్ వెజ్ సెక్షన్. శ్రావణ మాసం కదా. వెల్ పానీపూరి ఫ్యాన్స్ అందరూ ఇక్కడ ఒక థమ్స్అప్ ఇచ్చండి. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. ఎంటైర్ బుఫే సెషన్లో ఈ పానీపూరితోనే నేను నా కడుపంతా నింపేసుకున్నాను. దెన్ నేను లైవ్ దోశ ట్రై చేయడానికి వెళ్ళాను. అక్కడ గీ పొడి దోశ అని అడిగాను. ఆయన ఫ్రెష్గా చేసి అప్పుడే ఇచ్చారు. సో యమ్మీ. మెయిన్ కోర్స్లో ఓనం రిలేటెడ్ డిషెస్ అన్నీ ట్రై చేశాను. వన్స్ నేను యాంకర్ సుమా బ్లాగ్ని చూశాను. ఆమె ఓనం రోజున పార్టీని ఆర్గనైజ్ చేసి ఓనం రిలేటెడ్ డిషెస్ అన్నీ ప్రిపేర్ చేశారు. అప్పటి నుంచి నాకు ఈ డిషెస్ ట్రై చేయాలని ఉండేది. ఫైనల్లీ ఐ గాట్ ది ఛాన్స్. టేస్ట్ నాకైతే రియల్గా బాగా నచ్చింది. బట్ అథెంటిక్ మలయాళం టేస్టా కాదా అనేది నాకు తెలీదు. అది మలయాళీసే చెప్పాలి. బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ద డిషెస్. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే. రైస్ సెషన్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఓన్లీ వీడియో తీసాను. నాన్ వెజ్ సెషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. బాగా ఫుడీ గట్టిగా తినాలి అనుకుంటే మాత్రం నాగాస్ ఇస్ ద బెస్ట్. నాకు తెలిసి ఆస్టిన్ పీపుల్ చాలామంది ఇక్కడికి వస్తారు బుఫే తినడానికి, ఎస్పెషల్లీ గట్టిగా తినాలి అన్న రోజు. సో అలా మా లంచ్ అయిపోయాక మేము ఇలా హోమ్ డిపోకి వచ్చేసాం. తిన్న వెంటనే నిద్రపోకూడదు, సంథింగ్ వీ హ్యావ్ టు డూ కాబట్టి ఇలా హోమ్ డిపోకి వచ్చేసాం. అండ్ రాగానే నాకు ఇవి కనిపించినాయి, హ్యాలోవీన్ స్టఫ్స్. రియల్గా చెప్పాలంటే నాకు ఆ స్కేరీ బొమ్మల కన్నా, ఆ వాయిస్ కన్నా వాటి చూసిన ప్రైజెస్కి నాకు భయం వేసింది. ఇట్స్ ఫన్. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు.
బాబోయ్ ఏంటి మమ్మీ ఇట్లా ఉంది, పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంది నాకైతే. ఫైనల్లీ అయితే ఈ 2 కొనుక్కొని ఇంకా వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్కి వచ్చేసాం. నేను మోస్ట్ ఆఫ్ షాపింగ్ డ్రాస్లోనే చేస్తాను. సో నేనైతే ఈ డ్రెస్సెస్ని ట్రై చేశాను. ఫస్ట్ ఇది ఓకే, కానీ నా బాడీకి ఫిట్ కాలేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అగైన్ ఇది నా బాడీకి ఫిట్ కాలేదు, చాలా లూజ్గా ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ బ్లాక్ ఎక్కువ అయిపోతుందని తీసుకోలేదు. అగైన్ దిస్ ఇస్ ద వన్. నాకు కలర్ కానీ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. రెడ్ ఆబ్వియస్లీ ఇట్స్ గో టు కలర్ టు మై స్కిన్, తీసుకున్నాను. ఇది కూడా ఫిట్టింగ్, కలర్, ఎవ్రీథింగ్ బాగా నచ్చింది, తీసుకున్నా. సో ఫైనల్లీ షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాం.